Attention. Connected. Attention. Connected. Attention. Group on the spot. Left. Attention. Connected. Attention. Start the prayer. పాఠం అత్యంత ప్రధానమైనది. ఎందరో కవులు ఉన్నారు. అట్లాంటి కవుల్లో శ్రీనాథునికి ఒక ప్రముఖమైన స్థానం ఉంది. కవి ఇందులో ఈ పాఠానికి వచ్చేటటువంటి దాంట్లో ముందు ఒక పద్యాన్ని, శత్రువు తన కోపమెదన శత్రువు తన శాంతమెదనకు రక్షదయ చుట్టంబవు తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. అర్థమైందా మీకు పద్యం? ఏంటంటే తన కోపం శత్రువు తనకి ఇబ్బంది కలిగి శాంతం. ఎందువరకు శాంతం చుట్టమవుతుంది అని అంటే, మనం శాంతంతో ఉన్నట్లయితే నలుగురు మనతో కలిసి ఉండేటువంటి అవకాశము ఏర్పడుతుంది. ఏది స్వర్గమట? సంతోషం. సంతోషంగా ఉండడమే స్వర్గం. ఇక నరకం అనేటట్టు చెప్తున్నాడు. ఇక ఈ పాఠానికి నేపథ్యం అంటే ఏమని చెప్పుకున్నాం మనం? మూల కథ. అంటే ఈ పాఠానికి మూల కథ ఏమిటి? బ్రహ్మజ్ఞానిగా రచించిన బ్రహ్మజ్ఞాని వేదవ్యాసుడు. పరమ పవిత్రం, పరమేశ్వరునికి ప్రీతిపాత్రమైన కాశీలో వ్యాసుడు తన 10,000 మంది శిష్యులతో కొంతకాలం నివసించాడు. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ప్రాతర్మాధ్యాత్మిక విధులను పూర్తిగా ఇచ్చి శిష్యులతో కాశీనగరంలో భిక్షాటనం చేసేవాడు. శిష్యుడు తాను వేరువేరుగా తెచ్చిన భిక్షలో సగం అతిథి అభ్యాగతులకు సమర్పించి మిగిలింది భుజించేవారు. ఒక రోజున కాశీ విశ్వనాథునికి వ్యాసుణ్ణి పరీక్షించాలన్న సంకల్పం కలిగింది. ఆ సందర్భంగా జరిగిన సంఘటనే ఈ పాఠం. 18 పురాణాలు రచించినట్టుగా మనం చూసినాం. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వా చతుష్టయమని మనం 18 పురాణాలను రచించినట్టుగా చెప్తున్నాం. అట్లాంటి వేదవ్యాసుడు ఒకసారి చాలా పవిత్రమైనటువంటి కాశీ నగరాన్ని చేరుకొని అక్కడ భిక్షాటన చేస్తూ ఉన్నారు. ఎవరితో? శిష్యులతో.
తనకు 10,000 మంది శిష్యులు ఉన్నారట. ఆ 10,000 మంది శిష్యులతో భిక్షాటన చేస్తూ ఉన్నారు. అయితే ఈ వ్యాసుని పరీక్షించాలనుకున్నారు ఎవరు? శివుడు. అదే ఈ పాఠానికి ఉండేటటువంటి నేపథ్యం. అదే విషయాన్ని ఇక్కడ చదువుకుంటున్నాను. శ్రీనాథుడు అనేక పుస్తకాలను, కవి పరిచయంకి వస్తే శ్రీనాథుడు అనేక పుస్తకాలను రాసినారు. అందులో మరుత్రాట్ చరిత్రము, శాలివాహన సప్తశతి, పండితారాధ్య చరిత్రము, శృంగార నైషధము, భీమఖండము, కాశీఖండము, హరవిలాసము, ధనుంజయ విలాసము, క్రీడాభిరామము, శివరాత్రి మహాత్మ్యము, పల్నాటి వీరచరిత్ర, నందనందన చరిత్ర మొదలైనటువంటివి శ్రీనాథుడు రచించినటువంటి అనేక గ్రంథాలు. శ్రీనాథునికి కవి సార్వభౌముడు అనేటువంటి ఒక బిరుదం ఉంది. అట్లాంటి శ్రీనాథుడు రచించినటువంటి దానిలో ఇప్పుడు మనం నేర్చుకునేటటువంటి కాశీపట్నంలో ఏ విధంగా భిక్ష వేస్తారు, భిక్షను పెడతారో కవి ఒక విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అదే విషయాన్ని వ్యాసుడు భిక్షాటగా బయలుదేరినప్పుడు వండుచున్నారమనొక్క వనజనేత్ర, వండుచున్నారమనొక్క వనజనేత్ర కలేతిగబోడి దేవకార్యం గునేడను దేవరయోర్తు ద్వాహకవాటంబు దెరవదు వనిత యొకతే. నా పేరు మాణిక్రావు. నేను 10వ తరగతి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను. మా స్కూల్ పేరు జెడ్పిహెచ్ఎస్ నాగేపూర్. మా మండల్ నవిపేట్, నిజామాబాద్ డిస్టిక్. ఈ స్కూల్లో శ్రీనివాస్ సార్ అని తెలుగు సార్ శ్రీనివాస్ సార్. అతను ఏదైనా చెప్తే తొందరగా అర్థమవుతుంది. ఏదైనా సమాచారంలో చుట్టుపక్కల ఉండేటి వాటిలో నుంచి తీసుకొని 2 బెంచులు 6 కుర్చీలు 10 చెట్లను తీసుకొని దిగు సమాసాన్ని మాకు వివరించారు. సార్ ఇప్పుడు రిటైర్మెంట్ అవుతున్నారు కాబట్టి మాకు చాలా బాధగా ఉంది. సార్ ఇంకా మాతోని సమయం గడపలేక, 1 సంవత్సరం తప్ప వేరే సంవత్సరాలు గడపలేక చెప్తున్నాను. సార్ ఇంకా చాలా మంచివారు. పద్యాలు చెప్తే రాగాలు తీసి చెప్తారు. నా పేరు స్ఫూర్తి. నేను 10వ తరగతి తెలుగు మీడియం చదువుతున్నాను. నేను నాగపూర్ స్కూల్లో చదువుతున్నాను. మా మండల్ నవీపేట్, జిల్లా నిజామాబాద్. తెలుగు సార్ క్రమశిక్షణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. సార్ చెప్పిన ప్రతి మాట అందరూ వినాల్సింది. 10వ తరగతి తెలుగు మీడియం నాగపూర్లో చదువుతున్నాను. నవీపేట్ మండల్, నిజామాబాద్ జిల్లా. మాకు తెలుగు బోధించే శ్రీనివాస్ సార్ శర్మ గారు సోమవారం రోజున పదవి విరమణ సందర్భంగా సార్ వెళ్ళిపోయినందుకు మాకు చాలా బాధాకరంగా ఉంది. సార్ చెప్పే క్రమశిక్షణలో కట్టుబాటులో మాకు చాలా అర్థవంతంగా అవుతుంది. కాబట్టి సార్ చెప్పిన మాటలు ప్రతి ఒక్కరు వినాల్సింది. Miss Akhil, I am studying 10th English medium. My school name is ZMHS Nagepur, Mandal Navipet, District Nizamabad. మాకు తెలుగు సబ్జెక్ట్ శ్రీనివాస్ శర్మ సార్ చెప్తారు. మాకు చాలా బాగా అర్థమవుతుంది. మాకు సమాసాలు, సందులు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ద్వంద్వ సమాసానికైతే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. త్వరగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నా పేరు మొహమ్మద్ అయాన్. నేను 10వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాను. నాగేపూర్ గ్రామంలో చదువుతున్నాను. సార్ మండలం నవీపేట్, డిస్టిక్ నిజామాబాద్. సార్ మాకు తెలుగు సబ్జెక్ట్ చెప్తారు. సార్ ఉదాహరణ తీసుకొని మాకు చాలా సూత్రాలు బోర్డుపైన రాసి మాతో చెప్పిస్తారు. సార్ పేరు శ్రీనివాస్. సార్ ఒక్కసారి చెప్తే చాలా వివరంగా అర్థవంతంగా చెప్తారు. సార్ మమ్మల్ని మంచిగా చూసుకుంటారు. సార్ని మేము మళ్ళీ అడిగితే మళ్ళీ చెప్తారు. సార్ పద్యాలు చాలా రాగంతో చెప్తారు. సార్ రిటైర్మెంట్ సోమవారం ఉన్నది. ఇసుండి సార్ దొరకాలంటే చాలా కష్టం. సార్ మాకు చాలా బాగా చెప్తారు. జెడ్పిహెచ్ఎస్ నాగేపూర్ స్కూల్లో చదువుతున్నాను. మండల్ నవీపేట్, జిల్లా నిజామాబాద్. వ్యాకరణం అంటే అందరూ అర్థం కాదంటారు. సార్ వివరించి చెప్తే మాత్రం ఎంత కష్టమైందన్నా సులువుగా అర్థం చేసుకుంటారు. సార్ పేరు శ్రీనివాస్ శర్మ సార్ గారు. సార్ తెలుగు చక్కగా చెప్తారు. పద్యాలు అర్థవంతంగా చెప్తారు.
సార్ వెళ్ళిపోతున్నందుకు నాకు బాధగా ఉంది. సార్తో మేము గౌరవంగా ఉంటాం. నా పేరు మహేశ్వరి. నేను 10th క్లాస్ తెలుగు మీడియం చదువుతున్నాను జెడ్పీహెచ్ఎస్ నాగేపూర్లో, జిల్లా నిజామాబాద్, మండలం నవీపేట్. తెలుగు శ్రీనివాస్ సార్ గారు తెలుగు పాఠాలను చెబుతారు. తెలుగు అంటే భాష మాత్రమే కాదు, మన సాంస్కృతిక, మన పూర్వీకుల గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది అని మన తెలుగు సార్ గారు చెప్పేవారు. మమ్మల్ని చాలా మంచిగా చూస్తారు. మాకు అర్థం కానివి కూడా చాలా బాగా చెప్తారు. మేము అర్థం కానివి కూడా సార్కి బాగా అడుగుతాం. సార్ గారు వెళ్ళిపోతున్నందుకు మాకు చాలా బాధగా ఉంది. సార్ గారికి మేము సోమవారం రోజు పదవి విరమణ సందర్భంగా మేము ఫంక్షన్ చేస్తున్నాము. కాబట్టి సార్ గారు వెళ్ళిపోతున్నందుకు సార్ లాగానే ఇంకా వేరే సార్ గారు కూడా మంచిగా రావాలి. తరగతి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నాగేపూర్ స్కూల్ పాఠశాలలో చదువుకుంటున్నాను. మా తెలుగు సార్ శ్రీనివాస్ సార్ పద్యాలను భావయుక్తంగా, రాగయుక్తంగా మాకు అర్థమయ్యే విధంగా వివరించి చెప్తాడు. సార్ వ్యాకరణాంశాలను మాకు అర్థమయ్యే విధంగా సులభంగా చెప్తాడు. మాకు ఇంతకుముందు తెలుగు చదవడానికి చాలా కష్టంగా ఉంటుంది. సార్ చెప్తే మాకు సులభంగా అర్థమవుతుంది. సోమవారం రోజున సార్ పదవి విరమణ అవుతున్నందుకు మాకు చాలా బాధగా ఉంది. సార్ మాకు తెలుగు చెప్పినాక సార్కు మా కృతజ్ఞతలు. సార్ తెలుగు చెప్తాడు. సార్ మంచిగా చెప్తాడు, తెలుగు మంచిగా చెప్తాడు. పేరునట్టు ఏమైనా వేయకపోతే కొంచెం మంచిగా చూసుకుంటాడు సార్. తెలుగు మంచిగా చెప్తాడు. ట్రీట్మెంట్ జరుగుతున్నది కాబట్టి మేము ఎంతో బాధపడుతున్నాం. మళ్ళీ ఇంకా వేరే సార్ వచ్చి ఇంతే చెప్పాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. 9వ తరగతి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను. మా పాఠశాల పేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నాగేపూర్. మాకు శ్రీనివాస్ సార్ తెలుగు చెప్తాడు. సార్ పద్యాలను చాలా గేయయుక్తంగా పాడతాడు. మాకు చాలా చక్కగా అర్థమవుతుంది. వ్యక్తీకరణ అంశాలను చాలా చక్కగా వివరిస్తాడు. ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇలాంటి సార్ చక్కగా అర్థమయ్యే విధంగా చెప్పే సార్ రావాలని కోరుకుంటున్నాను. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను. మా తెలుగు సార్ గారిది మండే రోజు రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది. సార్ గారు వెళ్ళిపోతున్నందుకు మాకు చాలా బాధగా ఉంది. సార్ గారు మాకు వ్యాకరణ చాలా బాగా చెప్పేవారు. మాకు అర్థం కాకపోయినవన్నీ మంచిగా చెప్పేవారు. మాకు తెలుగు అంటే కష్టం ఉండేది, కానీ ఇప్పుడు సార్ వచ్చాక ఈజీ అయిపోయింది. మాకు క్లాస్ చెప్పినందుకు శ్రీనివాస్ సార్ గారికి థ్యాంక్ యూ. 9వ తరగతి చదువుతున్నాను, ఇంగ్లీష్ మీడియం. మా స్కూల్ పేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నాగేపూర్. మాకు తెలుగు సార్ శ్రీనివాస్ సార్ చెప్పేవారు. సార్ మాకు ఎంతో ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పేవారు. సార్ మాకు ఎంత కష్టంగా ఉన్నా సులభంగా చెప్పేవారు. మాకు అర్థం కాకపోతే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. సార్ వెళ్ళిపోతున్నందుకు బాధగా ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్. నేను 9వ తరగతి చదువుతున్నాను, ఇంగ్లీష్ మీడియం. నా స్కూల్ పేరు జిల్లా పరిషత్ జెడ్పీహెచ్ఎస్ నాగేపూర్. మా సార్ శ్రీనివాస్ సార్ తెలుగు చాలా బాగా చెప్తారు. మాకు తెలుగు ఎంతో మంచిగా అర్థమవుతుంది. సార్
ఈ సార్ బాగా చెప్పారు. సార్ రిటైర్మెంట్ అవుతుంది. చాలా బాధపడుతున్నాం. థ్యాంక్ యూ సార్. తరగతి చదువుతున్నాను ఇంగ్లీష్ మీడియం. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నాను. మా తెలుగు సార్ పాఠాలు చాలా బాగా చెప్తారు. మా సార్ పాఠాలు చెప్తే మాకు చాలా బాగా అర్థమవుతాయి. మా తెలుగు సార్ వెళ్ళిపోతున్నందుకు మాకు చాలా బాధగా ఉంది. అలాంటి తెలుగు సార్ లాంటి వారే మాకు ఇంకొకసారి రావాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. నేను 9వ తరగతి చదువుతున్నాను. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నాగేపూర్. మా తెలుగు సార్ రిటైర్మెంట్ సోమవారం రోజు ఉన్నది. తెలుగు సార్ పద్యాలు రాగయుక్తంగా భావయుక్తంగా చెప్తారు. సార్ చెప్పింది మాకు బాగా అర్థమవుతుంది. ఇంతకుముందు మాకు తెలుగు రాకపోతుండే, సార్ వచ్చినాక మంచిగా వస్తుంది. థ్యాంక్ యూ. నా పేరు సుదీక్ష. నేను 8వ తరగతి చదువుతున్నాను. సార్ మాకు పద్యాలు, సున్నా చిత్రాలు చాలా బాగా చెప్తారు. సార్ వెళ్ళిపోతున్నందుకు చాలా బాధ ఉంది. 8వ తరగతి చదువుతున్నాను. సార్ రైటింగ్ చాలా బాగా చెప్తారు. ఇలా మాకు చుట్టిపిచ్చారు. ముందు రైటింగ్ ఇలా ఉండే, ఆ తర్వాత ఇలా వచ్చింది. చాలా బాగా నేర్పిస్తారు. ఇలాంటి సార్ వెళ్ళిపోతున్నందుకు మాకు చాలా బాధగా ఉన్నది. ఇలాంటి సార్ మరెందరో రావాలని కోరుకుంటున్నాము. చదువుతున్నాను. ఇలాంటి చిన్నలు నేర్పించారు. తర్వాత ఇప్పుడు రైటింగ్ ఇది. తర్వాత ఇలా వచ్చింది. ఇలాంటి సార్ ఎప్పటికైనా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. అశ్విని. నేను 8వ తరగతి చదువుతున్నాను. సార్ ఎంతో చక్కగా రాతను నేర్పించాడు. మా 7వ తరగతి విద్యార్థులందరికీ సార్ రాతను నేర్పించాడు. మేము సార్ దగ్గర రాతను నేర్చుకున్నాము. మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీనివాస్ సార్ గారు వారి యొక్క విద్యా విధానంలో పిల్లలకి మంచి సాంస్కృతికంగా మరి విద్యార్థులకు మనకు తెలుగులో ఏ విధంగా బోధించాలో పిల్లల్ని రాణించడానికి, తెలుగులో రాణించడానికి ఆయన సాయశక్తుల చాలా కృషి చేస్తూ విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకురావడమే కాకుండా వాళ్ళకి తెలుగు భాష ఏ విధంగా ఉంటుంది, అక్షరాల లిపి కూడా ఏ విధంగా ఉండాలో ఆ యొక్క నైపుణ్యాన్ని విద్యార్థులలో కనబరిచారు. ఎంతో అంత కాదు, చెప్పడానికి కూడా మాకు అంత ఇది అర్హత లేదు. ఆయన అలాగే కాకుండా స్వయం పుస్తకాలు కూడా స్వయంగా రాయడం జరుగుతుంది. ఆయన రాసినటువంటి పుస్తకాలని మా యొక్క పాఠశాలలో రిటైర్మెంట్ ఫంక్షన్లో మరి ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆ యొక్క పుస్తక ఆవిష్కరణను కూడా చేయడం జరుగుతుంది. మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. నేను జెడ్పిహెచ్ఎస్ నాగేపూర్ గెజిటెడ్ హెడ్ మాస్టర్ని. మరి ఇక్కడ మన చిత్కల శ్రీనివాస్ సార్ గారు తెలుగు పండితులు. ఇక్కడికి లాస్ట్ ఇయర్ 2024 జూన్లో మరి ఇక్కడికి పదవి అంటే ట్రాన్స్ఫర్లో రావడం జరిగింది. సార్ రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. మంచి హ్యాండ్ వస్తుంది మీకు అని చెప్పడము. మరి సారును అంటే నాకు అప్పటి వరకు శ్రీనివాస్ సారు అని అంటే ముఖపరిచయం ఉంది. సారు మేము అటు గాంధారి రూట్లో వెళ్ళినప్పుడు సార్ కనిపించేది కలవరాల్లో. మరి తర్వాత చూసిన తర్వాత ఓ సారేనా, ఓకే పర్వాలేదు, మాకు మంచి సార్ వస్తున్నారని సంతోషంగా ఫీల్ అయినాం. పిల్లలను కూడా చాలా డిసిప్లిన్గా పెట్టడము, తెలుగు సబ్జెక్టు మంచిగా వాళ్ళకి బోధించడము, వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడము, ఇంకా సార్ అనేక రచనలు కూడా బుక్స్ కూడా రాయడం జరిగింది. మరి పదవి విరమణ
అంటే ఈ నెల 25న జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి మరి సారు ఒక పుస్తకావిష్కరణ కూడా ఉంది. ఆ సందర్భంగా పుస్తకము మనకు మస్తకము అనే బుక్ను కూడా ఈ ఆవిష్కరణ ఆ రోజు జరగబోతుంది. ఓకే సార్, ధన్యవాదములు. నా పేరు చిదుర లక్ష్మీకాంత్, భౌతిక శాస్త్ర అధ్యాపకుని ఇక్కడ. అయితే ఇక్కడ శ్రీనివాస్ శర్మ సారు రిటైర్మెంట్ సందర్భంగా నేను కొన్ని వాళ్ళ వృక్షానికి సంబంధించిన విషయాలు తెలియజేస్తాను. సారు వాళ్ళ తాతగారైనటువంటి పరమ పూజలు నారాయణ శర్మ గారి వంశవృక్షంలో సుమన్ శర్మ వారి తల్లి పేరు, వారి తండ్రి పేరు పుండరీక శర్మ గారి రెండవ సంతానంగా సారు 1964 ఇయర్లో కామారెడ్డి జిల్లాలోని ఉప్పల్వాయి గ్రామంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి వారు ఎంఫిల్ వరకు విద్యాభ్యాసాన్ని పూర్తి చేయడం జరిగింది. తర్వాత వారు 1990లో ఉపాధ్యాయ వృత్తిలోనికి రావడం జరిగింది. గీతా కాన్వెంట్, నిజామాబాద్లోని గీతా కాన్వెంట్ హై స్కూల్లో, ఎయిడెడ్ హై స్కూల్లో మొట్టమొదటగా అధ్యాపకునిగా చేరి అంచెలంచెలుగా అనేక పాఠశాలల్లో పనిచేసి వారి సేవలని అందించి ఉత్తమ విద్యార్థులను ఎంతోమందిని తయారు చేసి వారు చివరగా నవీపేట్ పాఠశాల బాయ్స్ పాఠశాల నుండి చిట్ట చివరగా నాగేపూర్ పాఠశాలకు వచ్చి వారు ఈ 1 సంవత్సర కాలం పాటు విశేషమైన సేవలని ఈ పాఠశాలకు అందించారు. అయితే ఇక్కడ ఈ పాఠశాల ఇంకా వారి సేవలు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉండే, కానీ ఇక పదవి విరమణ అనేది తప్పనిసరి కాబట్టి వారి జీవితంలో ఇంకా అందించడానికి సార్కి శాయశక్తుల శక్తి ఉంది. అయినప్పటికీ కూడా మనం పదవి విరమణ అనివార్యం కాబట్టి సార్ రిటైర్మెంట్ సందర్భంగా మరి భావి జీవితం ఇంకా అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వెలగాలని ప్రార్థిస్తున్నాను. నేను ఈ పాఠశాలలో 7 సంవత్సరాల నుండి జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. శ్రీనివాస్ సారు తెలుగు పండిత్ గారు గత సంవత్సరం జూన్లో మా పాఠశాలకు రావడం జరిగింది. ఆ సారు మొదట నాకే పరిచయం కావడం జరిగింది. ఆ సార్తో నా పక్కనే కూర్చొని నాకు చాలా విషయాల్లో మేము ఒక స్నేహితుడిలాగా, ఒక కొలిక్లాగా చాలా విషయాలు మాట్లాడుకుంటుండం. ఆ సారు తెలుగు విషయంలో కానీ ఇంకా వేరే విషయాల్లో కానీ మంచి సలహాలు ఇస్తూ మాకు సహకరించడం జరిగింది. విద్యార్థులకు కూడా మంచి బోధన చేయడంలో నిష్ణాతులు. ఆ సారు కవి, పండితుడు, ఆచార్యుడు అని కూడా చెప్పచ్చు. నాకైతే తక్కువ 14 నెలల పరిచయంలో చాలా విషయాల్లో మాకు సలహాలు ఇవ్వడం జరిగింది. సార్కు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ థ్యాంక్ యూ. నేను జెడ్పీహెచ్ఎస్ నాగేపూర్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నాను. మాకు మా తెలుగు ఉపాధ్యాయులు శ్రీనివాస్ సార్ గారు మా పాఠశాలలకు గత సంవత్సరం జూన్లో రావడం జరిగింది. అప్పటి నుండి సార్ వచ్చిన నుండి మాకు ఎలా అంటే సార్ ఒక కోవర్కర్గా కాకుండా పెద్దలుగా మాకు సలహా సహకారాలు కూడా చాలా ఇచ్చారు. ఇంకా స్కూల్లో అయితే విద్యార్థుల విషయంలో చక్కటి సార్ ఎట్లా అంటే పండితులు, కవి, ఇంకా కంట్రోలింగ్ పవర్ చాలా ఉంది శ్రీనివాస్ సార్ గారికి. పిల్లలు చూస్తూనే అంటే స్నేహపూర్వకంగా పిల్లల్ని కంట్రోల్ చేస్తారు. మొత్తం స్కూల్ కంట్రోల్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు కూడా సార్కున్నవి. ఇంకా సార్ ఒక క్లాస్లో చెప్తుంటే పక్క క్లాస్లో కూడా వినబడి పక్క క్లాస్ వాళ్ళు కూడా సైలెంట్గా ఉండేవారు పిల్లలు. సార్ చాలా ఎట్లా అంటే స్నేహశీలి, పండితులు, గొప్ప విద్యావేత్త, వక్త, అన్ని రకాలుగా సార్ చాలా గొప్పవారు. ఎందుకంటే సార్ వాళ్ళు ఏమంటారు బ్రాహ్మణ్స్, ఆ విషయంలో కూడా మాకు చాలా రకాలుగా సహాయ సహకారాలు చేశారు సారు. మాకేమన్నా తెలియకపోతే విషయాలు చెప్పడము, ఇంకా డైలీ మేము ప్రతిరోజు సార్ వాహనంలోనే కలిసి వచ్చేవాళ్ళము. కాబట్టి ఓన్లీ ఏంటంటే స్కూల్ విషయాలే కాకుండా మాకు ఇంటి విషయాలలో కూడా తెలియని విషయాలు చాలా వరకు మేము సార్ ద్వారా తెలుసుకున్నాము. సారు ఇప్పుడు రిటైర్ కాబోతున్నారు, కానీ ఇంకా ఎక్స్టెన్షన్ అవుతే
సార్ చేసే శక్తి సామర్థ్యాలు చాలా ఉన్నాయి సార్ లోపల. కాకపోతే ఇంతవరకు చాలా మంచిగా పిల్లలతో చాలా స్నేహపూర్వకంగా ఉండేవారు. ఇకపై సార్ రిటైర్ అయిన తర్వాత వారు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని కోరుచున్నాము. వీణా, నేను ఇక్కడ ఎస్ఏ బయోసైన్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. సార్ చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. అంటే ఇప్పుడు మాట్లాడిన నేను కూడా కొత్తగా వచ్చాను కాబట్టి సార్ కూడా అదే టైంలో వచ్చారు. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. నాకు ఏదైనా డౌట్స్ వచ్చినా నేను సార్ని అడిగినప్పుడు కూడా కొన్ని సలహాలు కూడా సూచనలు కూడా ఇచ్చారు. అదేవిధంగా మేడం చెప్పినట్లు చాలాసార్లు సార్ కారులోనే మేము వచ్చేవాళ్ళము. ఎప్పుడు కూడా సార్ రండమ్మ అనే మాటనే వినిపించేది. చాలా తొందరగా అంటే సార్తో ఎక్కువ రోజులు వర్క్ చేయలేకపోతున్నాము అని ఎంతో బాధ అనిపిస్తుంది. అదేవిధంగా సార్ వాళ్ళు చెప్పినట్లు సార్ మంచి కవి. కొత్తగా ఇప్పుడు 2 బుక్స్ కూడా రాబోతున్నాయి. నాన్న పుస్తకంబు మన మస్తకంబు అనే బుక్స్ కూడా సార్ టైటిల్ అన్నీ చూపించారు. ముఖ్యంగా సార్కి వాళ్ళ తల్లిదండ్రులు అండ్ పితృలు అంటే తాతగారు అంటే చాలా గౌరవం, అభిమానం, ఎంతో ప్రేమగా వారి ఫొటోస్ కూడా దాని మీద కనిపిస్తున్నాయి. వాళ్ళ మామగారితో చాలా బాగా అనిపించింది. సార్ చాలా గౌరవం ఇస్తారు పేరెంట్స్కి. సారు ఇంకా మేము తక్కువ కాలం వర్క్ చేసినాక చాలా బాధ అనిపిస్తుంది. అదేవిధంగా పదవీ విరమణ పొందుతున్నటువంటి సార్ గారికి అంటే భవిష్యత్తు చాలా బాగుండాలని, ఉజ్వలంగా బంగారంగా ఉండాలని, అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలగాలని మనసారా కోరుకుంటున్నాను. से हिंदी జెడ్పిహెచ్ఎస్ నాగేపూర్. మరి పదవి విరమణ పొందుతున్నటువంటి శ్రీనివాస్ సార్ గారు స్కూల్ అసిస్టెంట్ తెలుగు. కొన్ని నెలల్లోనే చాలా విషయాలు సార్ మాతో పాటు పిల్లలకు కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. క్లాసులో వెళ్ళి పాఠాలు చెప్పేటప్పుడు పద్యాలు పాడుతుంటే పక్కకి వెళ్ళేటప్పుడు కాసేపు ఉండి ఆ పద్యం మీద మన భావన మాకు కలిగించేది. ఎందుకంటే అంతా మంచి పాటలతో రాగంతో పద్యాలు పాడేవారు. క్లాసులో కూడా వెళ్ళినప్పుడు ఎంత డిసిప్లిన్ పిల్లలతో పాటు క్లాస్ ఎలా డిసిప్లిన్ ఉండాలి అనేది కూడా సార్ నుంచి మేము చాలా నేర్చుకున్నాము. అదే విషయంలో సారు ఉచిత సేవలు చాలా చేశారు మా స్కూల్ కొరకు. ఉపాధ్యాయులకు కానీ పిల్లలకు కానీ తర్వాత ఎంత యాక్టివ్గా అంటే ఏదైనా వర్క్ చెప్తే తొందరగా సార్ అది చేసేద్దాం సార్, మళ్ళీ బెల్ కాగానే పంచాలిటీగా క్లాస్కి వెళ్ళి పాఠాలు చెప్పడం, ఈ విషయాలు చాలా సార్ గురించి మేము నేర్చుకున్నాము. ఈ సేవలు మా నాగేపూర్ వరకు మరి కొన్ని రోజులలో రిటైర్మెంట్ కాబోయే శ్రీనివాస్ సార్ గారు మరి నవపేట నుంచి నాగేపూర్కు వచ్చేసి తమ అమూల్యమైన సేవలు మా పాఠశాలకు అందిన దానికి మేము ఉపాధ్యాయుల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్ ఆరోగ్యంగా సుఖ సంతోషంగా కుటుంబంతో ఉండాలని కోరుకుంటున్నాను. ముగిస్తాను. నా పేరు వారే గణేష్. నేను ఇక్కడ ఫిజికల్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాను. అయితే మనకు ఈ పాఠశాలకు తెలుగు ఉపాధ్యాయులు శ్రీనివాస్ శర్మ గారు అతి తక్కువ కాలం పనిచేసిన విద్యార్థుల మనసుల్లో మరియు అదేవిధంగా ఉపాధ్యాయ బృందం అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఎంత అంటే చాలా మంచి, ఎంత అల్లరి చేసే పిల్లాన్ని అయినా క్లాస్లో తన ఆధీనంలోకి తీసుకొచ్చేవాడు. ఫస్ట్ డిసిప్లిన్ పరంగా, సబ్జెక్ట్ పరంగానే కాకుండా డిసిప్లిన్ పరంగా కూడా చాలా చక్కగా ఇది చేశారు సార్. ఇక తెలుగు సబ్జెక్ట్ విషయానికి వస్తే పద్య భాగం, గద్య భాగం, ఉపవాచకం, గ్రామర్ ఏదేని దేంట్లో అయినా కానీ డిఫరెంట్ స్టైల్, కానీ పిల్లలకు మంచిగా న్యాయం చేసిండు సార్. ఈ పదవి విరమణ అనంతరం సుఖ సంతోషాలతో మరియు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటూ ముగిస్తాను. నాగేపూర్ కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్గా పనిచేస్తున్నాను. ఇదైతే శ్రీనివాస్ సార్ మా నాగేపూర్ హై స్కూల్లో పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే సార్ చాలా తక్కువ కాలంలోనే విద్యార్థులకు అర్థమయ్యే విధంగా తనదైన శైలిలో, అది పద్య రూపం కావచ్చు, గద్య రూపం కావచ్చు, విద్యార్థులకు అర్థమయ్యేటువంటి రూపంలో సరళమైనటువంటి భాషను, మన యొక్క సంస్కృతి సంప్రదాయాలను ఎలా పాటించాలనే విషయాన్ని ప్రతి విద్యార్థి వద్దకు తీసుకెళ్లడం జరిగింది.
మరియు ఏ విధంగా ఆకాశానికి ఆకాశమే సాటి, సముద్రానికి సముద్రమే సాటి, అదేవిధంగా శ్రీనివాస్ సార్కి శ్రీనివాస్ సారే సాటి. అంటే సార్ని ఎవరితో పోల్చాల్సిన అవసరం లేకుండా ఆ విధంగా తనది ఒక శైలిలో బోధించడం జరిగింది. మరియు యొక్క ఉద్యోగ విరమణ తర్వాత కూడా సార్ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మన యొక్క సంస్కృతి సంప్రదాయాలను వాళ్ళ యొక్క తనదైన రూపంలో సమాజంలో తీసుకువెళ్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. నమస్కారము. నేను ఇక్కడ అటెండర్గా చేస్తున్నా లక్ష్మిని. సారు కొద్ది రోజుల సందే నాకు తెలుసు. నేను జూన్లో సార్ వచ్చినప్పుడు లేను, మళ్ళీ వచ్చినాక సార్ అని మస్తు భయపడ్డా. మళ్ళీ తర్వాత తెలిసినాక మళ్ళీ అయ్యో సార్ మంచిగా ఉన్నాడు కదా అని మళ్ళీ కొంచెం బాగానే ఉన్నా, ఫ్రీగా ఉన్నా. సురేందర్ సార్తో బాగా కొంచెం భయం లేకుండే. సార్ వచ్చిందంటే భయపట్టిన ఆయన. ఇక సార్ వచ్చి మళ్ళీ కొద్దిగా మంచిగా మాట్లాడింది అయితే నాకు మంచిగా అనిపించింది. సార్కు ధన్యవాదాలు. సమస్య సార్. అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా తల్లిదండ్రులకు నమస్కరించిన తర్వాత నా విషయాన్ని ముందుకు తీసుకుపోవాలని నేను భావిస్తూ ఉన్నా. లాలించు పాలించు లక్షణంబుగా బెంచు, ఆడించు పాడించు అన్ని నేర్పు, పూజించు మురిపించు పొందుగా దరిజేర్చు, పొర్లి ఏడ్చిన నన్ను భుజగించు, చెలిమిని నేర్పించు కలహాలు మాన్పించు, కమ్మగా లాలించు కాంక్షధీరా, నడిపించు ప్రేమతో నవ్వించు కవ్వించు, బాధలన్నీయు మాన్పి బరువు దించు, చందమామ బోలే చక్కగా కదులుచు, మెల్లగా మదిని చల్లబరుచు, అట్టి అమ్మ మనకు అసలైన దైవంబు, అట్టి అమ్మ మనకు అసలైన దైవంబు, అమ్మ సుమను గారి కాదరంబు, అమ్మ సుమను శర్మ కాదరంబు, చక్రరాజమందు చక్కగా వసించి, పూజలందుచున్న పుణ్యచరితు, నిన్ను మించి మాకు నిత్యమే ఉన్నది, పుండరీక శర్మ పుణ్యదేవా. గురువు గుండార్గ్యుపదముల గోర్క్యమీర, దళతు హనుమార్గ్యుపదముల దవలిగొల్తు, శీఘ్రముగరాజయ గురువు చింతసేతు, శరణు శరణమ్మ శృంగేరి శారదాంబా. సచ్చిదానందనాథవు సాధురూప, చిద్ఘనానందనాథవు శ్రీ ప్రకాశనాథ రూపగదలుతు నాదుమదిని, శరణు శరణమ్మ శృంగేరి శారదాంబా. ఒక వ్యక్తి తన జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవాలనుకున్నా, లేకుంటే సఫలీకృతం చేసుకోవాలనుకున్నా ఒకరితో సాధ్యమయ్యే పని కాదు. కర్త కారయిత చైవ ప్రేరక అనుమోదక అని ఇంతమంది ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఆ విధంగా నేనే ఇప్పటి మట్టుకు మాట్లాడిన సహోదర ఉపాధ్యాయులు, గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు నేనేదో గొప్పగా చెప్పినారు, సంతోషమే. కానీ వీరందరి సహకారం అందులో ఉంది. అయితేనే నేను ఇక్కడ నెగలగలిగినాను. 4 విషయాలు విద్యార్థులకు చెప్పినాను, తర్వాత నేను సంతోషపడ్డాను. కాబట్టి ఆ విధంగా మాట్లాడినటువంటి నా సోదర ఉపాధ్యాయులకు, ప్రధాన ఉపాధ్యాయులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక సంతోషం మాత్రం నాకు జీవితంలో కలిగింది. కలాం గారు ఒక విషయం చెప్పినారు. ఏమనంటే, మీకు మరొక జన్మ ఉంటే ఏం కావాలనుకుంటున్నారని వారు ఒక విషయం చెప్పినారు. నాకు మరొక జన్మ ఉంటే ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిగా నేను పనిచేయాలనుకున్నారు. కాబట్టి అట్లా నాకు ఒక అవకాశం ఈ జీవితంలో భగవంతుడు ఉపాధ్యాయునిగా
చాలామంది విద్యార్థులకు సేవ చేసే ఒక భాగ్యాన్ని కలగజేసినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఇది సార్థకమైనట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. తిలక్ గారు ఒక విషయాన్ని చెప్పినారు. ఎవరో విలేకరులు మీలాంటి మీడియా వారు అడిగినారు ఒక ప్రశ్న. ఏమనంటే, మీరు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రపతి అవుతారా అని. కాదని సమాధానం చెప్పినారు. మీరు ప్రధానమంత్రి అవుతారా అన్నారు. కాదని చెప్పినారు. మీరు మంత్రి అవుతారా అన్నారు. కాదన్నారు. ఏమన్నారంటే, నేను ఒక ఉపాధ్యాయునిగా మాత్రమే ఉంటాన్నారు. ఇది ఎంత చక్కనైన సమాధానము. ఎందుకంటే ప్రధానమంత్రిని అయితే నేను ఒక్కనే ప్రధానమంత్రిని అవుతాను, రాష్ట్రపతిని అయితే నేను ఒక్కనే రాష్ట్రపతిని అవుతాను. కానీ నేను ఒక ఉపాధ్యాయుని అయితే చక్కగా ఎంతోమంది విద్యార్థులను రాష్ట్రపతులుగా, ప్రధానమంత్రులుగా, భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతా అన్నారు. వారి యొక్క వారసునిగా నేను ఏదో నాకు తోచినటువంటి కొంత సేవ చేసి వారికి నమస్కరిస్తూ ఈ శేష జీవితాన్ని, అంటే ఉపాధ్యాయునిగా చేసినటువంటి తృప్తినిచ్చినట్టుగా ఆ ఉపాధ్యాయ జీవితం నేను చాలా సంతోషపడుతున్నాను. అయితే నేను ఇట్లా ఇంతకుముందు ఉపాధ్యాయులు చెప్పినట్టుగా విద్యార్థులకు సేవను ఎందుకు అందించగలిగినాను ఆ విధంగా అంటే, నన్ను తీర్చిదిద్దినటువంటి గురువులే దానికి కారణం. ప్రాథమిక పాఠశాల నుంచి ఎందరో మహనీయులు చెప్పినారు నాకు చదువు. కానీ నాకు జ్ఞానం వచ్చిన తర్వాత నేను ఈ విధంగా పుస్తకాలు రాయడం కొరకు, లేకుంటే పాఠాలు చెప్పడం కొరకు నాకు చాలా సహకరించినటువంటి మహనీయులు, అవధానులు, డాక్టర్ రంగనాథ వాచస్పతి గురువులను నేను ఎప్పుడూ జ్ఞాపకం మరవను. అట్లాగే తెలుగు వ్యాకరణాన్ని చాలా బాగా చెప్పి నేను రాసినటువంటి పుస్తకాలను ఇప్పటికీ బాగా చూసి సరి అయినటువంటి మార్గదర్శనం చేసేటటువంటి డాక్టర్ మేడవరం అనంతకుమార్ శర్మ గారిని, వారి సహోదరులు, నాకు ఇంగ్లీష్ను బోధించినటువంటి రామస్వామి శాస్త్రి గారికి పాదపద్మాలకు నేను ఈ శుభ సందర్భంలో నమస్కారం చేయకుండా ఉండలేను. వారిని సదా నేను జ్ఞాపకం ఉంచుకుంటూనే ఉంటాను. అదేవిధంగా వాచస్పతి గారిని, ఆ వాచస్పతి గారు అవధానం చేస్తున్నప్పుడు పృచ్ఛకులు ఒక ప్రశ్న వేసినారు. మీరు రచించిన పుస్తకాలేవి అన్నప్పుడు వారు నిజానికి పుస్తకాలు మేము ఎన్నోసార్లు చెప్పినాం, సార్ మీరు పుస్తకాలు రాయండి, రాస్తే మాకు బాగుంటుందని చెప్పినాము. అయినప్పటికీ వారు ఒక విషయం చెప్పినారు, నేను పుస్తకాలు రచించిన అని మా పేర్లని చెప్పినారు. మహేష్ బాబు గారి పేరు, తర్వాత డాక్టర్ అశోక్ శర్మ గారి పేరు, డాక్టర్ బోచ్కర్ గారి పేరు, తర్వాత తొగరి గారి పేరు, ఇట్లా పేర్లు చెప్తూ అందులో ఉపాస్యుడు శ్రీనివాసుడు అని ఒక పదం వేసినాడు. వారి ఆ ఆశీస్సులే నన్ను ఇన్ని పుస్తకాలు రాసేవానిగా తయారు చేసినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. ఇదే కాకుండా మా నాన్నగారు, అంటే ఇన్ని రోజులు నేను చెప్పలే, మా గురువుగారని చెప్పుకున్నాను. వారు నాకు కొత్తగా ఉద్యోగం వచ్చిన కొన్ని రోజుల తర్వాత పాఠశాలకు వచ్చి ఒక విషయం చెప్పినారు, పిల్లలకు పాఠాలు బాగా చెప్తున్నామని. నేను చాలా సంతోషపడి అవును బాగా చెప్తున్నానని చెప్పినాను. ఇదే విధంగా చేయాలన్నారు. కొన్ని రోజుల తర్వాత గడిచిన తర్వాత మళ్ళీ వచ్చినారు. ఏమని అడిగినారంటే, పిల్లలకు పాఠాలు చెప్తున్నామని. నేను సరి అయిన సమాధానం చెప్పలే. అప్పుడు దాటవిస్తే మళ్ళీ దగ్గరికి తీసుకొని ప్రశ్నించినా, నేను అడిగిన ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పలేదు అనేసరికి ఏంటి అని అడిగితే, పిల్లలకు పాఠాలు బాగా చెప్తున్నాను. అప్పుడు ఒక విషయాన్ని చెప్పినాను, పిల్లలు సరిగ్గా వినడం లేదు. అతడు చెప్పిన విషయము నాకు ఇప్పటికీ గుర్తుంది. నువ్వు పాఠాలు బాగా చెప్తే పిల్లలు వినకుంటే పిల్లలకు రాదు, పిల్లలు వినడం లేదని నువ్వు పాఠాలు చెప్పకపోతే కొన్ని రోజులు అయ్యేసరికి నీకు పాఠాలు రాకుండా పోతాయి, జాగ్రత్త అన్నారు. నిజంగా ఆ మాట, ఆ పిలుపు నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. అందుకొరకే ఇంతకుముందు ఉపాధ్యాయులు చెప్పినారు జాగ్రత్త చెప్పడం, అగో వారి ఆదేశంగా నేను భావించి ఇప్పటికీ నేను ఆ విషయంలో జాగ్రత్త పడుతూ పాఠాలు చెప్తున్నాను. వారి యొక్క మాటనే నన్ను ఇంతగా తీర్చిదిద్దిందని నేను అనుకుంటూ ఉన్నాను. ఇక అట్లా కాకుండా ఆ విధంగానే నేను చాలా పాఠశాలలో పనిచేసినాను. ప్రైవేట్గా అంటే ప్రభుత్వ ఉపాధ్యాయునిగా కాకుండా ఉండేటటువంటి ప్రగతి విద్యాలయము, తర్వాత నరసన్నపల్లిలో ఉండేటువంటి విద్యానికేతనము, ఆ తర్వాత ఇంకా కొన్ని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నాను ప్రైవేటు ఉపాధ్యాయునిగా. కానీ నాకు మొట్టమొదటిగా ఆశ్రయం కల్పించింది నిజామాబాద్లో ఉండేటటువంటి గీతా కాన్వెంట్ పాఠశాల. ఆ తర్వాత అక్కడి నుంచి శంకర్ భవన్లో కొంతకాలం నేను పనిచేసిన.
ఆ తర్వాత శంకర్ భవన్ నుంచి అనివార్య కారణాల వల్ల అప్పటి జిల్లా విద్యాశాఖాధికారి గారు నన్ను తీసుకుని ఇస్సాయిపేటలో వేసినారు. చాలా దూరంగా ఉండేది, అయినప్పటికీ అక్కడ సంతృప్తి అయింది. ఇస్సాయిపేట నుంచి నేను అన్సాన్పల్లిలో పనిచేసినాను. అన్సాన్పల్లి నుండి ఉద్యోగ ఉన్నతి దాంట్లో నాకు ప్రమోషన్లో ఉత్తునూరు పోయినాను. ఉత్తునూరు నుంచి తర్వాత నాకు చాలా అత్యంత ఇష్టమైనటువంటి గ్రామము కల్వరాలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కల్వరాల్లో పనిచేసినాను. కల్వరాల నుంచి జిల్లా మారుతుంది అనేటటువంటి దాంతో ఇంకా అనేక ఆలోచనలతోటి నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నవీపేటకు వచ్చినాను. నవీపేటలో పనిచేసిన తర్వాత ఎందుకో నన్ను ఆకర్షించింది. ఏదో తల్లికి చిన్న కొడుకు మీద చాలా ప్రేమ ఉంటుందట, ఇష్టం ఉంటుందట. అట్లా నాగేపూర్ తల్లి నన్ను ఇక చివరి కాలంలో నా దగ్గర పని చేయమని, ఇక్కడికి వచ్చి పనిచేస్తే నువ్వు ఇన్ని రోజులు చేసినటువంటి పని ఏదైతుందో అది ఫలవంతం అవుతుందని ఈ నాగేపూర్ తల్లి నన్ను పిలిచింది. ఏదో ఎక్కువ కాలం ఉండలేకపోయినా, ఏదో విదేశాలు ఉండే కొడుకు కదా కొన్ని రోజులు వచ్చి చూసిపోయినట్టుగా నేను ఈ నాగేపూర్లో పనిచేస్తున్నాను. అయితే ఎన్నో పుస్తకాలు నేను సహకారంతో, మా గురువుల సహకారంతో రాయడం జరిగింది. అందులో మొట్టమొదటిది సత్యనారాయణ శతకం. ఇది నిజంగా వేరే వాళ్ళు రాయవలసింది, కానీ డాక్టర్ అశోక్ శర్మ గారు ఒక సమావేశంలో కూర్చున్నప్పుడు వాళ్ళు మాట్లాడి అనౌన్స్ చేసినారు, ఎవరైనా ఈ సత్యనారాయణ దేవాలయం పైన శతకం రాస్తే బాగుంటుందంటే సహోదరుడు పక్కకుండి శ్రీనివాస్ ఈ పన్ను చేయగలుగుతావు అని అనడంతో ఇంటికి పోయే లోపలనే ఒక సకల సౌఖ్యమొసగు సత్యదేవ అనేటటువంటి ఒక మొకటం వచ్చింది. దానిచేత ఆ పుస్తకాన్ని రాసినాను. ఆ తర్వాత అయ్యప్ప శతకము, ఆ తర్వాత శ్రీనివాస పదాలు, జీవ వైవిధ్యము, తర్వాత కోటి రత్నాల వీణ, ఇట్లా రాస్తూ స్వచ్ఛ భారత్ సుందర్ భారత్ అనేటటువంటి మొదలు కాగలిగిన పుస్తకాలను అందరి సహకారంతో నేను ముందుకు తీసుకుపోవడం జరిగింది. అయితే ఇందులో తమిళనాడు గవర్నర్గా పనిచేసినటువంటి డాక్టర్ రోషయ్య గారు నా పుస్తకాలను చదివి చాలా సంతోషపడ్డారు. వాళ్ళు నాకు ఒక పత్రాన్ని కూడా రాసిచ్చినారు. జీవ వైవిధ్యానికి మొదలు కాగలిగినటువంటి వారికి వారు ముందు మాట కూడా రాసినారు. ఇదే కాకుండా స్వచ్ఛ భారత్ సుందర్ భారత్ మొదలు కాగలిగినటువంటి పుస్తకాన్ని చదివినటువంటి అప్పటి భారతదేశ ఉపరాష్ట్రపతి గారైన మాన్యులు వెంకయ్య గారు దానికి ఒక ఉత్తరం రాసి కూడా పంపించినారు. ఇవన్నీ జరిగినప్పటికీ అన్నిటికంటే నాకు చాలా సంతోషాన్ని కలిగించినటువంటి పుస్తకము శరణు శరణం శృంగేరి శారదాంబ అని. జగద్గురువులు భారతీ తీర్థస్వాముల వారు చాలా కాలం క్రితం కామారెడ్డికి వచ్చినారు. వారికి అన్ని సదుపాయాలు కల్పించి అక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఒక తాటిపై తీసుకొచ్చినటువంటి నాన్నగారికి మంచి ఉపాసకులు నాన్నగారు అది గ్రహించి గొప్ప సన్మానాన్ని చేసినారు నాన్నగారికి భారతీ తీర్థస్వామి వారు. అయితే అది నేను కళ్ళ నిండా చూసినాను. నాకు అనిపించింది జగద్గురువు గారి ఆశీస్సులు తప్పకుండా తీసుకోవాలని. అయితే ఒక పుస్తకం రాసి వారి ఆశీస్సులను తీసుకుంటే బాగుంటుందని ఆలోచన చేత శృంగేరి మీద ఒక శరణమ్మ శృంగేరి శారదాంబ మీద రాసినాను. వారి ఆశీస్సులు నాకు మంచి ఆశీస్సులను తర్వాత ప్రసాదాన్ని పంపించినారు. వారి పాదపద్మములకు నేను నమస్కరిస్తూ ఇక నాన్నగారిని బాగా తీర్చిదిద్దినటువంటి శ్రీ వల్లంభట్ల వంశానికి వల్లంభట్ల గుండేశాస్త్రి గారు నాన్నగారిని బాగా తీర్చిదిద్దినారు. అదేవిధంగా సచ్చిదానందనాథులు అనే ఒక గొప్ప మహనీయుడు నాన్నగారిని తీర్చిదిద్దినారు. అయితే నాన్నగారు అనేక విషయాలు వాళ్ళు మాకు చెప్పినారు. కాబట్టి ఈ సందర్భంలో, ఈ శుభ సందర్భంలో వారిని జ్ఞాపకం చేయకుండా నేను ఉండలేను. వారి వంశాలకు, వారి పదపద్మాలకు నమస్కరిస్తూ ఇట్లా సాంఘికంగా, సాంకేతికంగా ఎంతోమంది వారి దయ వల్ల నాకు స్నేహితులుగా అయినారు. ఆ విషయాన్ని తెలుసుకొని మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినారు కాబట్టి మీకు కూడా ఈ శుభ సందర్భంలో నా విషయాలు 4 విషయాలు అందరికీ తెలిసేటట్టుగా చేసినారు. కాబట్టి మీకు మీ అధినేత జయప్రకాష్ రెడ్డి గారికి, సీనన్నకు, సాయిలన్నకు ఇట్లా అందరికీ కూడా ఈ శుభ సందర్భంలో నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సమయాభావం వల్ల నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. భారతమాతకు నమస్కరిస్తూ ఓం స్వస్తి.
నేను తక్కువ సమయంలో నాగపూర్లో పనిచేస్తున్నాను. కానీ ఇక్కడ ఉండేటటువంటి సోదర ఉపాధ్యాయులు ముఖ్యంగా ప్రధాన ఉపాధ్యాయులు నన్ను టీచర్గా కాకుండా ఒక సన్నిహితుడిగా, వాళ్ళ బంధువుగా, లేక వాళ్ళ ఆప్యాయతగా ఉండేటటువంటి వ్యక్తిగా నాకు చాలా గౌరవాన్ని ఇచ్చినారు. నేను అది ఎన్నటికీ జ్ఞాపకం మర్చిపోను. అంతేకాకుండా వాళ్ళు నేను ఉద్యోగ విరమణ చేయడానికి వాళ్ళు వేసేటటువంటి సహకారం, కార్యక్రమం ఎంత బాగా జరగాలి అనేటటువంటి విషయంలో నాకు సహకరిస్తూ కార్యక్రమం విజయవంతం కావడానికి చాలా తోడ్పాటును అందించేటువంటి మా ప్రధాన ఉపాధ్యాయులు గౌరవనీయులు ఇందిర గారికి, అదేవిధంగా మొన్నటి మట్టుకు ఉండి ఇప్పుడు ఉన్నత ఉద్యోగం కొరకు వెళ్ళిపోయినటువంటి శ్రీమతి రమాదేవి గారికి, అదేవిధంగా మా అన్న పేరు కూడా లక్ష్మీకాంత్ శర్మనే, అందుకొరకే నేను అన్నాని పిలుస్తుండేటటువంటి మా లక్ష్మీకాంత్ గారికి, అదేవిధంగా అన్ని విధాలుగా ముందుండి సహకారం అందించి ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోయేటటువంటి సాయినాథ్ గారికి, అదేవిధంగా తనకు దగ్గరగా ఉండి నన్ను ఆప్యాయంగా అందరితో కాకుండా నాతో చాలా సన్నిహితంగా ఉండి బాగా మాట్లాడేటటువంటి మా బొట్ల రవీందర్ అన్న గారికి, అదేవిధంగా మేము చెప్పేటటువంటి సాహిత్యంలో ఉండేటటువంటి పక్కగా ఉండే హిందీ బోధించేటటువంటి నేను రోజు ఆరాధించేటటువంటి దైవం పేరు ఉండే మా మారితన్న గారికి, అదేవిధంగా చక్కని పాటలు వినిపించేటటువంటి బంధుత్వం ఉండేటటువంటి ఎన్ శారద గారికి, అదేవిధంగా ఇంగ్లీషు చెప్పేటటువంటి మా దగ్గర శ్రీలత గారు ఉన్నారు. వారు ఆప్యాయంగా పలకరించేటటువంటి తీరు, మా మీద ఉండేటువంటి అభిమానం ఏదుందో వారికి, అదేవిధంగా అనేక సలహాలు చెప్తూ సాంకేతికమైనటువంటి జీపీఎఫ్లు అవి ఉండేటువంటి ఎప్పుడు కావలిస్తే అప్పుడు నాకు కావాల్సినటువంటి సహకారం అందించే మా గోవర్ధన్ గారికి, ఇక ఆ తర్వాత ఉండే వరుసలో నేనే కాబట్టి నాది నేను చెప్పుకోలేను. ఆ తర్వాత చక్కని విషయాన్ని గమనించి, అంటే నేను పుస్తకాల మీద ఏం వేస్తాను అనేటువంటిది చాలామంది పరిశీలన చేస్తూ ఉంటారు. వాళ్ళ నిశిత పరిశీలనకు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకొరకంటే కన్యాదానం చేసిన కన్యాదాత కూడా ఎన్నో ఉంటాయి ఇబ్బందులు, అవి కావు, కానీ కన్యాదాత కూడా తండ్రి సమానుడు. ఆ విధంగా ఆ ఫోటోను వేసినందుకు వారు నిశితంగా పరిశీలించి ఆ విషయాన్ని ప్రస్తావించినట్టుకు నవీన గారికి, అదేవిధంగా మంచి విషయాలను దైవపరమైనటువంటి విషయాలను ముందుకు తీసుకుపోయేటటువంటి విజయలక్ష్మి గారికి, తర్వాత చక్కగా సన్నిహితంగా అందరితో కలిసి ఉండేటటువంటి సుజాత గారికి, ఆ తర్వాత నా చిన్నమ్మ బిడ్డ అయినటువంటి నాకు సోదరి మా వాణి గారికి, అదేవిధంగా వాళ్ళ అన్నతో ఎంతో కాలంగా నాకు అనుబంధం ఉంది. వారే ఇంకా వారి గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు. వారే గణేష్ గారికి, తర్వాత ఇక్కడ చక్కని అన్ని రకాలైనటువంటి తయారు చేసేటటువంటి మా రాజుగారు ఉన్నారు, వారికి, అంతేకాకుండా ఇక్కడ వంట చేసేటటువంటి ఇద్దరు గంగమండలకు, లక్ష్మి గారికి. ముఖ్యంగా నేను పిల్లవాళ్ళను ఈ పాఠశాలలో కొద్దిగా ఎక్కువనే ఇబ్బంది పెట్టినాను. ఎందుకొరకంటే నా పద్ధతి పరంగా వాళ్ళు 4 విషయాలు నేర్చుకున్నారంటే కొద్దిగా క్రమశిక్షణ విషయంలో నేను ఎక్కువనే ఇబ్బంది పెట్టిన. అయినా పిల్లలు చూపించేటటువంటి వాళ్ళ ఆప్యాయతకు, తర్వాత ఇక్కడ ఉండేటువంటి ప్రైమరీ పాఠశాలలో ఉండేటటువంటి అనుబంధం ఆ ఉపాధ్యాయులతో, ఏదో సార్ మీరు ఈ పద్యం పాడాలి, ఇక్కడ ఈ దేవతా పూజ జరుగుతుందని ఆప్యాయంగా చేసినటువంటి ప్రైమరీ స్కూలుకు, గ్రామ ప్రజలకు కూడా వాళ్ళు ఏదో నేను వచ్చిన నుంచి ఈ కార్యక్రమం ఇట్లా ఉంది సార్ అంటూ నన్ను ప్రోత్సహించేటటువంటి గ్రామ ప్రముఖులకు, అందరికీ ఈ కాంప్లెక్స్ వాళ్ళకు ముఖ్యంగా వాళ్ళు కూడా తీసుకొని పోయే కార్యక్రమాలు చేయిస్తున్నారు. వారికి అందరికీ కూడా ఈ శుభ సందర్భంలో నేను ధన్యవాదాలు చెప్పలేకుండా ఉండలేను. కాబట్టి వారందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఓం స్వస్తి. నా పేరు నంబి శారద. నేను ఇక్కడ జెడ్పీహెచ్ఎస్ నాగేపూర్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా పనిచేస్తున్నాను. నాకు ఇప్పుడు ఈ నెల రిటైర్ కాబోతున్నటువంటి శ్రీనివాస్ సార్ గారు సోదర సమానులు. అయితే వారితో పనిచేయడం 1 సంవత్సరం పైగా జరిగింది, వారితో కలిసి పనిచేయడం. అయితే అంటే ఫస్ట్ అపాయింట్మెంట్ అప్పుడు సార్ ఎంత ఉత్సాహంగా బోధిస్తారో అదే ఉత్సాహాన్ని నేను సార్ని చూశాను క్లాస్ రూమ్లో బోధించడం.
అయితే అతి తక్కువ కాలంలోనే విద్యార్థుల యొక్క ప్రేమను సార్ చూరగొన్నారు. చాలా అభిమాన సార్గా కూడా మారిపోయారు. రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా సార్ చక్కటి ఆయుష్ ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని, అలాగే తమ రచనా వ్యాసంగాన్ని కొనసాగించాలని కోరుతున్నాను సార్. ధన్యవాదాలు.